ఈరోజు చదివే అవకాశం నాకు బాబా ఇచ్చారు. ఈ బుక్ లో ఏంటంటే మంచి మంచి సంఘటనలు ఉన్నాయి. ఇవి మనందరం కూడా అంటే అన్ని పుస్తకాల్లో జరిగినట్టు రాసినటువంటి సంఘటనలు ఈ పుస్తకంలోని ఉన్నాయి. దీంట్లో ఈరోజు 33వ పేజీలో స్వర్గాదపి గరీయసి, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇండియాలో జన్మించలేరు. అంటే మనకి తెలుసు. బాబా ఇదివరకు చాలా సందర్భాల్లో చెప్పారు భారతదేశం పుణ్యభూమి అని. ఆ భారతదేశం తాలూకు గొప్పతనాన్ని గురించి ఇక్కడ మా బాబా మనకి వివరిస్తున్నారు. 1930 జూన్ 1వ తేదీ మెహర్ బాబా పంచగని నుండి మెహరాబాద్ కు తిరిగి వచ్చిన తొలినాళ్లవి. దేశంలో స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతోంది. శ్వాసనోల్లంఘన ఉద్యమం మధ్యలోంచి బాబా ప్రేమికుడు నౌసర్వాన్ సాతా బాబా దర్శనార్థం మెహరాబాద్ కు వచ్చాడు. ఉద్యమంలో పాల్గొంటూ తిరిగి చేసుకొని నా కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు బాబా. నౌసర్వాన్తో భారత స్వాతంత్రం గురించి అనేక విషయాలు బాబా ప్రస్తావించారు. ఈ పోరాటాలు, ఉద్యమాలు నా కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. బ్రిటిష్ వారు, భారతీయులు, హిందువులు, ముస్లింలు అందరిలో నేను ఉన్నాను. అందరూ నా సమానమే. బ్రిటిష్ వారు కూడా ఇండియాకు ఎనలేని సేవలు చేస్తున్నారు. అయితే అది మీకు తెలియదు. వైస్రాయి లార్డ్ ఇర్విన్, మహాత్మా గాంధీ ఇద్దరూ చాలా మంచివాళ్ళు. వారు ఒకరికొకరు వ్యతిరేకులైనా ఈ దేశానికి మంచి పనులు ఎన్నో చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా వారిద్దరూ నాకెంతో సన్నిహితులు. గత అవతార కాలం నుండి వారికి నాతో ఆధ్యాత్మిక సంబంధం ఉంది. అనాదిగా భారతదేశం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇండియాలో జన్మించలేరు. ఇండియాలో జన్మించిన వారు ఆధ్యాత్మికంగా గర్వపడాలి. ఇక్కడ జన్మించిన వారు వారి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని త్వరగా సాధించగలుగుతారు. అమెరికా, యూరప్, ఆఫ్రికా తదితర దేశాల్లో జన్మించిన వారు ఎవరైతే ఈ జన్మలో మంచి పనులు చేస్తారో వారికి రాబోయే జన్మ ఇండియాలో లభించే అవకాశం ఉంది. అలాగే ఈ జన్మలో ఇక్కడ చెడు కర్మలు చేసిన వారు అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో జన్మిస్తారని బాబా స్పష్టం చేశారు. దాంతో ఇక్కడ మనకి ఒక కొత్త విషయం తెలుస్తుంది. మనకి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఆధ్యాత్మికంగా మనం ముందంజ వేస్తారు. అలాగే ఎవరైతే ఇక్కడ ఉండి చెడు కర్మలు చేస్తారో వాళ్ళు ఆ దేశాల్లో పుడతారు. అలాగే ఆ దేశాల్లో మంచి పనులు చేసిన వాళ్ళు భారతదేశంలో పుట్టే అవకాశం ఉన్నదని చెప్పి బాబా మనకి ఇక్కడ తెలియని కొత్త విషయాన్ని తెలియచేస్తున్నారు. ఈ దేశంలో జన్మించడమే ఎంతో అదృష్టమని బాబా ప్రకటించారు. అవతారణ కాలంలో ఆయన సన్నిధిలో ఉన్నవారు నేటి తరంలో నిరంతరం అవతారుని నామస్మరణలో సేద తీరే వారందరూ ఉన్నారు కదా. వారంత అదృష్టవంతులు. అలాగే భారతదేశంలోని గాయకులైతేనేమి, మునులైతేనేమి, ఋషులు, అవతార పురుషులు, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా భారతదేశంలో పుట్టిన వాళ్లే. కనబట్టి అటువంటి భారతదేశంలో పుట్టి అవతారణ కాలంలో పుట్టిన మనంతా కూడా అదృష్టవంతులం. ఇంకా 34వ పేజీలో కొత్తగా పెళ్ళయ్యాక తొలి రాత్రిని వేశ్యావాటికలో గడపడం అంటే గురువాజ్ఞ. 8వ శీర్షికది 8వది గురువాజ్ఞ అనే క్యాప్షన్ తో ఈ శీర్షికలో కొత్తగా పెళ్ళైన వరుడిని తన తొలి రాత్రిని వేశ్యావాటికలో గడపమని గురువు గారు ఆదేశించారు. వేళాకోళంగా ఆయన అలా అన్నాడా? చదవండి. ఆసక్తికరంగా సాగే ఈ శీర్షికను ఆశాంతం చదవండి. బాబా మండలి ప్రేమికుడైన ఏరిస్ గురువు గారి ఆజ్ఞను శిరసావహించవలసిన ఆవశ్యకతను ఈ కథనంలో చక్కగా వివరించారు. దట్ ఈజ్ హౌ ఇట్ వాజ్ అనే గ్రంథం
పేజీ 289 నుండి 295 నుండి ఈ శీర్షికను సేకరించడమైనది. అంటే ఆ గ్రంథంలో ఉన్న విషయాల్ని మనకి బాబా తెలియచేస్తున్నారు. అంటే వీరు చెప్తున్నారు. ఆ దంపతులకు తమ గురువు గారి ఎడల ఎంతో ఆరాధ్య భావం ఉంది. గురువు గారి మాటను, అంటే ఇద్దరు దంపతులు ఉండేవారు, వాళ్ళకి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు మాట ఎంతో వాళ్ళకి శిరోరాజ్యం అన్నమాట. గురువు గారి మాటను శివుని ఆజ్ఞలా భావిస్తారు. గురువు గారికి కూడా వారంటే ఎంతో గౌరవం, ప్రేమ. వీరి కుమార్తెను గురువు గారు తమ సొంత కుమార్తెగా ప్రేమించేవారు. గురువు గారు వారి వారి ఊరికి ఎప్పుడు వచ్చినా వీరు తప్పక కలిసేవారు. ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆ ఊర్లో ఉన్నంతసేపు అన్నీ తామై ఆయనకు సేవలు అందించేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాగా వీరి కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని గురువు గారు చెవిన వేశారు. ఆయన శుభం భూయాత్ అన్నారు. ఆ అమ్మాయిని అడిగితే కూడా మీరేం చెప్తే అది నాకు సమ్మతమేనని గురువు గారికి ఆ అమ్మాయి చెప్పింది. దాంతో తల్లిదండ్రులు యోగ్యుడైన యువకుడిని వెతికి తెచ్చారు. గురువుగారు కూడా అతను తగిన వరుడిని ఆమోదించారు. ఆ పిదప వివాహం ఘనంగా జరిగింది. అంతా సక్రమంగా జరిగి అందరూ ఆనందంగా ఉన్నారు. పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఆ పిదప గురువుగారు వరుడితో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడతానన్నారు. ఇందుకు ఆ దంపతులు ఎంతగానో సంతోషించారు. ఆ వరుడితో ఏకాంతంగా మాట్లాడడానికి అతన్ని దూరంగా తీసుకెళ్లాడు గురువుగారు. గురువుగారు అతనితో ఏం మాట్లాడారో తెలియదు కానీ వరుడి ముఖంలో రంగులు మారాయి. అతని కోపం కట్టలు తెంచుకుంది. నీవెక్కడి గురువు అని గట్టిగా దూషించాడు. ఇలాంటి మాటలు మరో మారు తనకు చెప్పవద్దని గురువుగారిని హెచ్చరించాడు. ఆపై తన అత్తమామలపై రుసరుసలాడుతూ తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దంపతులకు ఏం జరిగిందో తెలియదు. అందరూ అవాక్కయ్యారు. అందరూ కళ్ళల్లో నీళ్లు నింపుకొని నిస్సహాయంగా మౌనంగా చూస్తూ నిల్చున్నారు. ఆపై ఆ అమ్మాయి గురువుగారి దర్శనానికై మరలా రాలేదు. అలా అనేకంటే ఆమె భర్త గురువుగారు ఊసే ఎత్తడానికి వీల్లేదని శాసించాడు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం గురువుగారిని ఎప్పటిలా ఆరాధిస్తున్నారు. ఆయన తమ ఊరికి ఎప్పుడు వచ్చినా ఆయనకి తమ సేవలు అందజేస్తున్నారు. గురువు తమకు మంచి చేస్తారనే నమ్మకం వారికుంది. కాలచక్ర భ్రమణంలో ఆ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. పెరిగి పెద్దదైంది. పెళ్లిడికి వచ్చింది. అయితే ఆమె పెళ్లి చేసుకునేందుకు సుతారాము ఒప్పుకోదు. ఆమె మార్గం భిన్నమైపోయింది. ఇది వారందరినీ కలిచివేసింది. పరిష్కార మార్గం లేక ఎంతో బాధపడుతుంటారు. గురువుగారికి ఇదంతా తెలుసు. అయినా తెలియనట్లే ఉన్నాడు. ఒకసారి గురువుగారిని దర్శించుకునే సమయంలో తమ కుమార్తె మనుమరాలి ప్రస్తావన చేశారు. ఆమె ఏమీ తెలియనట్లు, ఇప్పుడు మీ మనుమరాలి వయస్సు ఎంత? పెళ్ళయిందా? వారెలా ఉన్నారు? ఇలా యోగక్షేమాలు అడిగాడు ఆయన. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకొని ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక గురువుగారే తిరిగి ఆమెకు పెళ్లి చేశారా? వారెలా ఉన్నారని ప్రశ్నించారు. దీనికి ఆ దంపతులు ఇద్దరూ ఆమెకు పెళ్లి చేసే అవకాశం లేదు, ఆ అదృష్టం మాకు దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఆమె వేశ్యగా మారింది. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని మనస్సును రాయిలా చేసుకుని ఉన్నది ఉన్నట్లు అంతా గురువుగారు చెప్పారు. ఆ దంపతులు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా తలెత్తుకోలేక బాధలో ఉన్నారని చెప్పారు. గురువుగారిని వారిని ఓదారుస్తూ తాను వారిద్దరితో మాట్లాడతానన్నాడు. వారిని పిలిపించమన్నారు. మా అల్లునికి మీ పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. మీకు ఈ విషయం తెలుసు కదా స్వామి అని దంపతులు అన్నారు. మా అల్లుడు మీ దగ్గరకు రాడు, మా అమ్మాయిని రానీయుడు అన్నారు. మీరు వారిని నా వద్దకు పిలిపించండి, వారు వస్తారు.
నేను చెప్తున్నాను కదా అని అన్నాడు గురువుగారు. ఆపై వారు తమ కుమార్తెకు కబురు పంపారు. వారి అల్లుడిలో గతంలో ఉన్నంత కోపం లేదిప్పుడు. గురువుగారు పిలుస్తున్నారని తెలియగానే వెంటనే ఆయన దర్శనానికి అంగీకరించాడు ఆయన. ఆ పిదప వారు తన దగ్గరికి వచ్చినప్పుడు గురువుగారు వారిని ఎంతో ప్రేమగా పలుకరించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. గురువుగారు చూపిస్తున్న ప్రేమకు వారు ముగ్ధులయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. తమ బాధ చెప్పుకున్నారు. తొలి రాత్రి వేశ్యతో గురువుగారు వారి అల్లుడితో మీ పెళ్ళయ్యాక తాను ఒంటరిగా కలిసినప్పుడు ఏం చెప్పానో దాన్ని అందరికీ వినపడేలా గట్టిగా చెప్పమన్నాడు. ఆ రోజు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ అతగాడు ఇలా చెప్పాడు. పెళ్లితంతు అంతా పూర్తయ్యాక తన తొలి రాత్రిని ఓ వేశ్యతో గడపమని గురువు ఆదేశించారని అన్నాడు. అందుకు అవసరమైన డబ్బులు కూడా గురువుగారు ఇస్తామన్నారు. మొదట్లో ఆయన మాటలు వేళాకోళం అనుకున్నాను. కానీ గురువుగారు సీరియస్ గానే చెప్తున్నారని తెలిసాక ఆయనపై నాకు పట్టరాని కోపం వచ్చింది. ఆపై ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అని అతను జవాబిచ్చాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. నీ మొదటి సంతానానికి అలా రాసిపెట్టి ఉంది. అందుకే ముందుగా నిన్ను ఒక వేసితో ఆ రాత్రి గడపమన్నాను. అలా చేసి ఉంటే మీ మొదటి సంతానం వేసికే పుట్టేది. అక్కడే వేసిలా ఉండేది. మీకు ఈ నరక బాధ అనుభవించాల్సి వచ్చేది కాదు. మీ పట్ల నాకున్న ప్రేమతో నేను అలా సలహా ఇచ్చానన్నారు గురువు. గురువు చేసే పని, ఆయన పద్ధతులు అందరికీ అర్థం కావు. గురువు ఏం చెప్పినా చేసినా అంతా మీ మంచికే అని గుర్తించాలి. నా మాట ఆచరించి ఉంటే నేడు ఈ బాధ ఉండేది కాదని గురువు వారిని ఓదార్చారు. ఏరచి ఇంకా ఇలా చెప్పారు. బాబా ప్రేమికుల్లో ఒకరికి ఇదే మాదిరిగా జరిగింది. అదేమిటో వివరంగా చెప్తూ ఏరిచిలాగన్నారు. బాబా ప్రేమికుల్లో ఒకరి కుమారుడికి తీవ్ర అనారోగ్యం చేసింది. ఎంత వైద్యం చేసినా ఆ పిల్లవాని ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ విషయాన్ని బాబా దృష్టికి తీసుకొచ్చారు. బాబా అంతా విని ఆ పిల్లవాడిని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లొద్దు, మీకు తెలిసిన డాక్టర్ని ఇంటికి పిలిపించుకొని తగిన చికిత్స ఇప్పించండి అన్నారు. వారు బాబా చెప్పినట్లే చేశారు. అయితే ఆ పిల్లవాడి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లవాని బాధను చూసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. పిల్లవాని తల్లిదండ్రులు తిరిగి బాబా వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పారు. అందుకు బాబా ప్రస్తుతం ఇస్తున్న చికిత్సనే కొనసాగించమన్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పని లేదన్నారు. అయితే ఆ పిల్లవాని ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు కలుగజేసుకొని నిక్షేపంగా ఉన్న పిల్లవాడిని నిలువునా చంపేస్తారా అంటూ బలవంతంగా తీసుకెళ్లి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగైంది. అందరూ ఆనందించారు. ఆ పిల్లవాడు తిరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతగాడు చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. అతని ప్రవర్తన శృతి మించింది. అతని చేష్టలతో తల్లిదండ్రులు తలెత్తుకో తలెత్తుకోలేకపోతారు. చివరాఖరకు పిల్లవాడితో విసిగెత్తిపోయారు. చిన్నతనంలో వచ్చిన ఆ మహమ్మారి రోగంతో వాడు కన్ను మూసినా బాగుండేది అనుకున్నారు. అయితే ఇదే మాటల్ని వారు బాబా దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట బాధగా చెప్పారు. దాంతో బాబా తానేమో సహాయం చేయబోతే మీరు మీ స్నేహితుల మాటల్ని ఆలకించారని బాబా వారికి గుర్తు చేశారు. బాబాని తమ తప్పును క్షమించమని వేడుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఏరి చెప్పడం ముగించారు. అవతారుడు తన ప్రేమికులను అన్ని వేళలా ఆదుకుంటారు. అయితే అందుకు వారు సిద్ధంగా ఉండాలని ఏరిచ్
హితవు చెప్పాడు. అంటే బాబా ప్రేమికులకనే కాదు, భగవంతుడి విధానంలో ఒక భక్తుడికి ఏవైనా కష్టాలు గాని, ఒక పరిస్థితుల్ని గాని కల్పిస్తే అది వాళ్ళ తాలూకా కర్మఫలం ఆశించి ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలని గాని ప్రయత్నం చేస్తే, దానివల్ల ఇంకా విపరీతమైన కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. అంటే ఒక గురువుని ఆశించేవారు ఎప్పుడు కూడా గురువాజ్ఞని మీరకూడదు. ఎందుకంటే గురువు ఏదైనా ఆజ్ఞాపించారు అంటే దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది అని భావించాలి. అంటే ఆ టైంలో ఆ భక్తుడికి అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అంతే కదా! ఈ కథలో ఒక వేశ్యతో గడపమంటే ఎవరైనా అది వినరా అనేది అటువంటి అది ఆజ్ఞాపించినటువంటి సంఘటన అది. అందువల్ల వాళ్ళకి కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. ఒక గురువైండి ఇలా చెప్పడం ఏంటి అని అనిపించింది. కానీ దాంట్లో అంతరార్థం ఇదనమాట. ఆ తర్వాత పడే బాధ వాళ్ళ ఆ బాధ నుంచి వాళ్ళని తొలగించడానికి ఆ గురువు అలా ఆజ్ఞాపించాడు. వీళ్ళకి అర్థం కాక వాళ్ళ ఇష్టానుసారం చేయడం వల్ల ఆ బాధని ఇంకా రెట్టింపుగా అనుభవించవలసిన అవసరం వాళ్ళకి కలిగింది. తర్వాత ఒక వాస్తవ సంఘటన ఘోర్ గ్రామస్తుని వ్యధ. 1943 డిసెంబర్ నాటి వాస్తవ సంఘటన ఇది. బాబా దర్శనార్థం మెహరాబాద్కు వచ్చిన ఒక భక్తుడు బాబా పాదాలపై తన కానుక 500 రూపాయలు ఉంచాడు. మెహర్ బాబా తనకేమీ కానుకలు ఇవ్వవద్దని ఎంత వారించినా ఆ భక్తుడు ఎంతగానో వేడుకుంటుంటే ఆ డబ్బుని బాబా మండలి ప్రేమికుడిని ఎరిచికి ఇవ్వమన్నారు బాబా. ఆ పిదప ఏరిచ్చిని పిలిచి ఆ డబ్బుని ఏదైనా ఒక పేదవానికి అందించమన్నారు. ఆ పేదవాడు కూడా ఎలా ఉండాలో బాబా సూచించారు. తన దగ్గర డబ్బులు లేవని వాపోతూ ఏదో విధంగా సహాయపడమని యాచించే వ్యక్తికి ఈ సహాయం అందించవద్దన్నారు బాబా. తాను సూచించే పేదవాడు త్వరలోనే ఎరిచికి తారసపడతాడని కూడా మెహర్ బాబా భరోసా ఇచ్చారు. 1943 డిసెంబర్లో బాబా పూణేలో దర్శనమిస్తారని ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు పూణేలో తగిన ఏర్పాట్లు చూసేందుకు గాను ఏరిచి అందరికంటే ముందు పూణే వెళ్ళాడు. మెహరాబాద్ లో బాబాతో ఉన్నంతసేపు ఏరిచ్కు బాబా చెప్పిన వ్యక్తి గురించి ఆరా తీయడానికి వీలు చిక్కేది కాదు. ప్రస్తుతం పూణేలో తనతో తీసుకొచ్చిన ఆ 500 రూపాయల్ని అందజేయడానికి బాబా చెప్పిన కుటుంబీకులు ఎవరైనా దొరుకుతారేమోనని వాకప్ చేయడం ప్రారంభించాడు. ఒక రోజున ఏరిచ్ రోడ్డు పక్కన ఉన్న చెరుకు రసం బండి దగ్గర కూర్చొని చెరుకు రసం తాగుతున్నాడు. ఆ సమయంలోనే చెరుకు రసం బండి దగ్గర ఉన్న వాళ్ళు కొందరు మాట్లాడుకునే మాటలు ఏరుచిని ఆకర్షించాడు. దేవుని లీల అర్థం చేసుకోవడం మానవుని తాను కాదు సుమి అంటున్నాడు చెరుకు బండి యజమాని. ఎంతో ధనవంతులు కూడా ఉన్నట్లుండి పేకమాడర్లా కూలిపోతారు. కాడు పేదవాళ్ళు అవుతున్నారు. ఇదంతా ఈశ్వరుని లీల కదా అంటూ వైరాగ్యంతో అతను మాట్లాడడం ఏరి శ్రద్ధగా ఆలపించాడు. చెరుకుబండి యజమాని అక్కడున్న వారితో మాట్లాడుతూ మహారాష్ట్రలోని బోర్ అనే గ్రామంలో ఒక నిజాయితీపరుడైన ప్రభుత్వాధికారి గురించి అతను చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో హెడ్లెస్ గా పనిచేస్తున్నాడు. అతనిపై అకారణంగా అసత్య ఆరోపణలు చేసి అతన్ని ఉద్యోగం నుంచి ఇటీవల తొలగించారని అన్నాడు. అతను న్యాయం కోసం కోర్టులో ఎంత పోరాడినా అవేవీ సఫలం కాలేదు. అతని పై అధికారి విపరీతమైన లంచగొండి. అతని దారికి నిజాయితీ పడిన ఈ హెట్లర్ అడ్డుగా భావించి అతనిపై ఏవో అసత్య నిందారోపణలు చేసి ఉద్యోగం నుంచి తప్పించేలా చేశాడు. ఇప్పుడు ఆ హెట్లర్ చిల్లు కాణి లేని పేదవాడిగా అనేక కష్టాలు పడుతుంది. ఈ హెట్లర్ కి పెళ్ళిడికి వచ్చిన 2 కుమార్తెలు ఉన్నారు. నేడు వారికి తినడానికి తిండి గింజలు కూడా కరువయ్యాయి. వారిప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలిసిన విషయాల్ని
అక్కడ ఉన్న వారితో చెప్పాడు. ఈ మాటల్ని సావధానంగా ఆలకించిన ఏరిచ్ అందరూ వెళ్ళిపోయాక చెరుకు రసం బండి వాని దగ్గరికి వెళ్ళి బోర్ గ్రామంలో ఉండే ఆ హెక్లక్ అడ్రస్ అడిగి తీసుకున్నాడు. బోర్ గ్రామం వెళ్ళి అడ్రస్ కనుక్కుని అతని ఇంటికి వెళ్ళిన ఈ రుచికి ఆ ఇంట్లో వారి దయనీయమైన పరిస్థితి అర్థమవుతుంది. వారి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఇంటి పైకప్పు ఏ సమయంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా చూసి ఏరి చాలా బాధపడ్డాడు. కాకి డ్రెస్ లో ఉన్న ఎరిచిని చూసి ఆ ఇంట్లోని ఆడపిల్లలు భయపడ్డారు. పోలీస్ అధికారి ఎవరో వచ్చాడు అనుకున్నారు. భయపడ్డారు. ఒక అమ్మాయి అయితే, అయ్యా మేమేం తప్పు చేయలేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అమ్మ భయపడాల్సింది ఏమీ లేదు, మా పెద్దన్నయ్య మీకు సహాయపడమని నన్ను పంపాడు, అందుకోసమే ఇంత దూరం వచ్చానని ఏరిచి వాళ్ళని సమాధానపరిచాడు. మా నాన్న ప్రస్తుతం ఊర్లో లేడు, రాత్రి పొద్దుపోయాక ఆయన వస్తాడు, మీరు రేపు రండి అని వారు చెప్పారు. ఏరిచి పూణే తిరిగి వెళ్ళిపోయి ఆ మన్నాడు తిరిగి ఆ గ్రామం వెళ్ళి ఆ ఇంటి యజమానిని కలిసి తాను వచ్చిన విషయం అంతా అతనితో చెప్పాడు. మిమ్మల్ని ఎవరు పంపారని ఆ వ్యక్తి ఏరిచిని అడిగాడు. ఏరి మెహర్ బాబా పేరు చెప్పలేదు. ఇది బాబావారి ఆదేశం కదా, భగవంతుని చూసిన మేరకు మా పెద్దన్న గారు మీ దగ్గరకు నన్ను పంపారు, దయచేసి వారిచ్చిన 500 రూపాయలు తీసుకోవాల్సిందని ఏరిచి ఆ వ్యక్తితో అన్నాడు. అలాగే బాబా ఆదేశానుసారం ఏరిచ్ ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అతని పాదాలకు నమస్కరించాడు. రెండు కళ్ళల్లో నీటితో, హృదయం ఎంతో భారంతో, మీరు కనుక ఈ రోజు ఇక్కడికి రాకుంటే మీరు నన్ను రేపు చూసుండేవారు కాదన్నాడు. ఈ బాధలు భరించలేక తానిక ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నానన్నాడు. పేకల్లో అప్పులతో కూలిపోయాం. ఈ మానసిక వ్యధను ఎక్కువ కాలం భరించలేని పరిస్థితుల్లో మిమ్మల్ని భగవంతుడు మా దగ్గరకు పంపాడని రెండు చేతులతో ఏరుచికి నమస్కరించాడు. భగవంతుడు అపార దయార్థ హృదయుడు, మా మంచి కోసమే మిమ్మల్ని మా దగ్గరికి పంపాడని ఆ వ్యక్తి ఏరిచికి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలికాడు. భగవంతుడు కరుణామయుడు, ఆయన దగ్గర ఏదీ దాచలేం అని తిరిగి ఆ వ్యక్తి గొడుక్కుంటున్నట్లు మాటలు ఏరిచి వినపడ్డాయి. అవతారునికి అవగతం కానిది ఏముంటుంది? పరాయణుడు మన అవతారుడు. చెన్నైలో జరిగిన ఊహకందని వాస్తవ సంఘటన. శాశ్వత శాంతి ప్రధానం. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో మెహర్బాబా 1947 ఏప్రిల్ 2 నుండి 5 వరకు 3 రోజుల పాటు పర్యటించారు. ఆనాడు మరో 16 మంది మండలి సభ్యులు కూడా బాబాతో పాటు మద్రాసు పర్యటనలో పాల్గొన్నారు. మద్రాసులోని బ్రాహ్మణ వీధి సైదాపేటలో ఉన్న బాబా ప్రేమికుడు జస్టిస్ సంపత్తయ్యంగారి ఇంట్లో బాబా బస చేశారు. అవతారణ దర్శన కార్యక్రమం నిర్వహణ కోసం ఆయన ఇంటి ముందర పెద్ద షామియానా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 3న బాబా బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. బాబా వారి పర్యటనలో రమారమిన 15,000 మంది తమిళులు అవతారణను దర్శించుకున్నారని పోగొట్టారు. ఈ సందర్భంలో జరిగిన ఆసక్తికర అరుదైన సంఘటన ఒకటి ఇలా ఉంది, దయచేసి పరిశీలించారు. 1947 ఏప్రిల్ 3 మద్రాసులో జస్టిస్ సంపత్తయ్యంగారి ఇంటి ముందర ఏర్పాటు చేసిన వేదికపై నుండి వేలాది మందికి బాబా దర్శనమిచ్చాడు. ఆ రోజు సాయంత్రం సమయంలో ఒక వ్యక్తి బాబాను దర్శించుకుని తిరిగి తన మానాన్ని వెళ్ళిపోతున్నాడు. బాబా అతడిని వెనక్కి పిలిచారు. నీవు నాకు బాగా తెలుసు, ఐ నో యూ అన్నాడు. ఓ అలాగా అని చెప్పి అతను వెనుతిరిగాడు. ఆనాడు బాబా పక్కనే ఉన్న స్థానికులకు కూడా అతనెవరూ తెలియదు. వారందరూ వారందరూ అతగాడు ఎవరబ్బా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ మన్నాడు బాబా కొంతమంది మండలితో మద్రాసు పర్యటన
పట్టణ సందర్శనకై కారులో బయలుదేరారు. స్థానిక ప్రేమికులందరినీ ఆశ్చర్యపరిచేలా తాను ఎక్కడికి వెళ్లాలో బాబానే స్వయంగా డ్రైవర్ సూచిస్తూ కొన్ని క్షణాల తర్వాత ఒక బిల్డింగ్ ముందర కారు ఆపించారు. బాబా కారు దిగి ఆ బిల్డింగ్ లోని 2వ అంతస్తు వరకు ఎక్కి ఓ గది తలుపు తట్టారు. గది లోపల నుండి ఎలాంటి చప్పుడు లేదు. గది తలుపులు ఎంతసేపటికి తెరవలేదు. దాంతో తన మండలి వారితో బలవంతంగా తలుపు తెరిపించి బాబా లోపలికి వెళ్ళారు. అక్కడ గత రోజు రాత్రి బాబా ప్రత్యేకంగా మాట్లాడిన ఐ నో యు అని చెప్పిన వ్యక్తి దేవుని చిత్రపటాల ముందు భగవత్ ప్రార్థనలో ఉన్నాడు. అది అతని ప్రార్థనా మందిరం. గోడలకు రాముడు, కృష్ణుడు, ఇతర దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. ఆ గదిలో పక్కగా ఒకే ఒక కుర్చీ ఉంది. బాబా తిన్నగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. వెక్కిళ్లతో ఏడుస్తూ బాబా వారి పాదాలను తన కన్నీటితో చూపించారు. ఇదంతా బాబాతో ఉన్న మండలి వారందరూ ఆశ్చర్యంతో గమనిస్తున్నారు. కొంతసేపటి తర్వాత తనను తమాయించుకున్న ఆ వ్యక్తి తన గురించి బాబాతో ఇలా చెప్పాడు. ఈ అవతార కాలంలో భగవంతుడు మానవునిగా అవతరించి ఉంటే ఆయన తప్పక వచ్చి తన గదిలో ఉన్న ఈ కుర్చీలో కూర్చుంటాడని నేను గట్టిగా నమ్మాను. అయితే ఇంతవరకు మెహర్ బాబా తప్పించి మరొకరెవరు ఈ కుర్చీలో కూర్చోలేదు. నాకు ఇప్పుడు తెలిసింది మెహర్ బాబా ఎవరు అనే సంగతి నాకు ఇప్పుడు తెలిసిందని వినయంగా తను 2 చేతులు జోడించి వినమ్రంగా శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అతని కేసి బాబా ప్రేమగా చూసి నీకేం కావాలి, ఏదైనా కోరుకో అన్నారు. నాకు శాంతి కావాలి, శాశ్వత ప్రశాంతతను ప్రసాదించమని బాబాను వేడుకున్నాడు. శాంతి కాకుండా మరేదైనా కోరుకో అన్నారు బాబా. శాంతి కావాలి బాబా, మరేమీ అక్కర్లేదన్నట్లు మరోమారు శాంతిని కోరుకున్నాడు ఆ వ్యక్తి. శాంతిని కోరుకోవద్దని బాబా హెచ్చరించారు. అతడు బాబా పాదాలపై ప్రణమిల్లి శాంతి కావాలని విలపించాడు. బాబా అతని తలపై చేతులు ఉంచి శాంతిని ప్రసాదిస్తున్నానన్నారు. అతని ఆత్మకు శాంతి లభించింది. బాబా నామస్మరణతో ధైర్యుడయ్యాడు. ఊహించని ఈ సంఘటనలో అవతారుని సర్వజ్ఞతను గమనిస్తున్న మండలి వారు అచేతనంగా చూస్తుండిపోయారు. ఇది లార్డ్ మెహర్ 2262 పేజీ 2263 పేజీ నుండి సేకరించబడినటువంటి అరుదైన సంఘటన. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. నేను 41వ పేజీ వరకు చదివాను. నెక్స్ట్ వీక్ 42వ పేజీ నుంచి చదవలసిందిగా ఆశిస్తున్నాను. అందరికీ జై బాబా. అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. లలిత సుందర్ గారు స్వమేవ శరణం అనే పుస్తకం నుండి బాబా మండలి వారికి ప్రేమికులకు జరిగిన వాస్తవ సంఘటనలను చక్కగా వివరించారు. ఈ సంఘటనలను అన్ని సేకరించి మనందరికీ అందించిన మల్లాది కృష్ణానంద గారికి గొప్ప ధన్యవాదములు. ఈ గ్రంథంలోని గొప్పతనం ఏమిటంటే వారి మాటల్లోనే ఆనాడు జరిగిన విషయాలు ఉన్నది ఉన్నట్లు చదువుకుంటుంటే మనం కూడా ఆ కాలంలో వారితో ఉండి స్వయంగా విన్నట్టు చూసినట్టు ఉంటుంది. ఏమాత్రం మార్పు లేకుండా వారి మాటల్లోనే చక్కగా వివరించారు ఆయన. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇండియాలో జన్మిస్తాము, గురువాజ్ఞ, గ్రామస్తుని వ్యధ, శాశ్వత శాంతి ప్రధానం అనే 4 శీర్షికల నుండి మీరు చక్కగా వివరించారు. మీకు బాబా వారి ఆశీస్సులు. ఇప్పుడు లలితా సుందరి గారు బాబా వారికి హారతిస్తారండి. జయ బాబమ్మ. లలితా సుందరి, అది విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు.